ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడం వల్ల ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీదకి పడింది. న్యాయం జరగాలని చెప్పి అయితే శాప్ కార్యాలయానికి వచ్చే ప్రస్తుతం మనతో పాటు ఆ బాధితురాలు ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. మేడం, అసలు ఏం జరిగింది? నా పేరు పద్మావతమ్మ. తాడిశెట్టి పద్మావతి నా పేరు. పొన్నూరు నుంచి వచ్చాను. మా కుటుంబం, నేను, నా భర్త, నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి హ్యాండిక్యాప్డ్ బాబు పూర్తిగా. సరే, ఈ పిల్లాడు ఎంబీఏ చదువున్నాడు. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నాను. ఆ స్కూల్లో షూటింగ్ బాల్ గేమ్ పెట్టడానికంటూ వచ్చి కూచిపూడి జర్నియా జోసెఫ్ అనే అతను వచ్చి గేమ్ పెట్టడం జరిగింది. అతను జాబులు ఇప్పిస్తాడు అని మానకొండ రవికాంత్ అనే అతను వచ్చి అతని ద్వారా మంచి మంచి చాలా జాబులు ఉన్నాయి, పిల్లలకి ఇప్పిస్తున్నాడు అని మాకు చెప్పాడు. సో నేను కూడా అఫ్కోర్స్ చదువుకున్నా, మంచి చెడు కాస్త తెలిసిన ఈ నా మోసాలు ఉన్నాయని తెలిసిన పిల్లాడు ఒకటి పిల్లాడు ఒక పిల్లాడు నా జీవితం బాగుపడతాడని మేము కొంచెం హాస్పిటల్ మాట వాస్తవేనండి. కాకపోతే తీసుకున్న డబ్బులకి జాబ్ ఇప్పించలేకపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే 5 లక్షలకి చెక్కు డేట్ వేసి మరి ఇచ్చాడు. అది ఫాలో అయిపోయింది. అయితే సో అది కూడా అడిగాం మేము. ఈ అప్పుల వాళ్ళు బాధ వచ్చి ఇంటికి వచ్చి గొడవలు చేయడం వల్ల తట్టుకోలేక నా భర్త కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇలాగ నష్టం జరిగింది. మేము భర్తను కూడా కోల్పోయి ఉన్నాం. ఏంటి మా పరిస్థితి అని అడిగితే మమ్మల్ని ఎక్కడ చూస్తే అక్కడ పారిపోతున్నాడే తప్పితే మాకు న్యాయం చేయట్లేదు, ఇస్తానని చెప్పట్లేదు, 4 రోజులు ఆగండి అనట్లేదు, పారిపోతున్నాడు మాట మాటకి. సో ఇక పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. సార్ వాళ్ళు ఏమన్నా మాకు న్యాయం చేస్తారు. ఏం మాట్లాడారండి? శాప్ కార్యాలయానికి వచ్చే లోపల ఏం మాట్లాడారు మీరు అసలు? ఇప్పుడు నా బాధ ఏంటో మాకేం మోసం జరిగిందో అంతా సార్ వాళ్ళకి నేను వివరించి చెప్పానండి. చెప్తే సార్ వాళ్ళు అన్నారు, మేము ఉన్నామమ్మా, ధైర్యంగా ఉండండి, మీ డబ్బులు మీకు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, మాకు చావు తప్పితే మరో ఇది దారి కనిపించట్లేదు, అప్పుల బాధ నుండి వాళ్ళు అనే మాటలు అసలు భరించలేకపోతుందండి. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2022లో జరిగింది. 2022లో మాకు గేమ్ పెట్టాడు ఆయన. సో ఇప్పటికి 5వ సంవత్సరం ఇది. ఇలాగా ఇబ్బంది పడుతున్నాం సార్, మిమ్మల్ని ఏం చేయమంటారు, మాకు వేరే చావు శరణ్యంగా ఉంది సార్, మరి దారి లేదు సార్ అని చెప్తే, వద్దమ్మా అలాంటి ఆలోచనలు చేయకండి, మీకు న్యాయం జరిగిద్ది, మేము చేస్తాము అని మాకు ధైర్యం చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చారా వీటి మీద? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో మనసు చూశారు కదా. జాబ్స్ ఇస్తామని చెప్పి మోసపోయిన ఫ్యామిలీ అయితే రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు విజయవాడకు వచ్చారు. ప్రస్తుతానికి అయితే 5 lakhs ఇవ్వండి, 7 lakhs ఇవ్వండి, జాబ్ ఇప్పిస్తానని చెప్పి 5 సంవత్సరాల నుంచి తిప్పి ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును బారని పడ్డారు. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఎదుగుతున్నారు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్, RTV, విజయవాడ.